వెల్కమ్ టు ఫ్రైడే డైరీస్. ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం ఆచరించి పాటించాల్సిన నియమ నిబంధనలను పేర్కొనే మౌలిక చట్టం భారత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని సర్వోన్నతమైన చట్టంగా, ప్రథమ చట్టంగా అభివర్ణిస్తుంటారు. ప్రజలకి కావాల్సిన హక్కులను కల్పించేదే రాజ్యాంగం. ప్రపంచంలో అతిపెద్ద లౌకిక రాజ్యాంగంగా కీర్తి గడించిన మన భారత రాజ్యాంగం విశిష్టతని తెలుసుకుందాం. రాజ్యాంగాన్ని ఆంగ్లంలో కాన్స్టిట్యూషన్ అంటారు. దీనిని ఫ్రెంచ్ భాషలో కాన్స్టిట్యూషియా అంటారు. దీని అర్థం టు ఎస్టాబ్లిష్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగం అనే భావనని ఉపయోగించిన గ్రీక్ వ్యక్తి అరిస్టాటిల్. ప్రపంచంలో 5 రకాల రాజ్యాంగాలు ఉన్నాయి. అందులో ఒకటి పరిణామాత్మక రాజ్యాంగం, ఒకేసారి కాకుండా క్రమక్రమంగా రాజ్యాంగాన్ని రాయడం. ఇక రెండవది విప్లవాల వల్ల ప్రభావితమై రాయబడిన విప్లవ రాజ్యాంగం. మూడవది రాజ్యాంగ పరిషత్ ద్వారా ఏర్పడ్డ ఆమోదిత రాజ్యాంగం. ఇక నాలుగవది కొన్ని దేశాలకు స్వతంత్రంతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఇచ్చే ప్రసాదిత రాజ్యాంగం. ఐదవది కొన్ని దేశాలను కలిపి ఉమ్మడి రాజ్యాంగం ఇవ్వడం. అలాగే ఈ రాజ్యాంగంలో దృఢ, అదృఢ రాజ్యాంగాలు కూడా ఉంటాయి. రాజ్యాంగంలోని అంశాలను సవరించడానికి తేలికగా ఉన్న రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగమని, సవరించడానికి కఠినంగా ఉన్న రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. అయితే భారత రాజ్యాంగంలో దృఢ, అదృఢ లక్షణాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం అంత సులువుగా రాయబడలేదు. ఈ సర్వోన్నతమైన పుస్తకంలో భారతదేశ విశిష్ట లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ రాజ్యాంగాన్ని తయారు చేయటానికి ఒక రాజ్యాంగ సభని ఏర్పాటు చేశారు. ఈ సభ రాజ్యాంగం రాయటానికి కావలసిన వనరులను కల్పిస్తుంది. అలాగే రాజ్యాంగం రాయటానికి కమిటీలను ఏర్పాటు చేస్తుంది. భారత రాజ్యాంగాన్ని రాయడానికి, అందులో పొందుపరిచిన అంశాలను ఆమోదించడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడింది. ఈ సభ సభ్యులను దేశంలో ఉన్న వివిధ స్థానాల నుండి పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు. రాష్ట్ర శాసనసభల నుండి 292 మందిని, భారత సంస్థానాల నుండి 93 మందిని, చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ల నుండి 4 ఎన్నుకున్నారు. దీంతో సభ్యుల సంఖ్య 389కి చేరింది. అయితే ఇదే సందర్భంలో మౌంట్ బాటన్ 1947 జూన్ నాటి దేశ విభజన ప్రణాళిక అమలు కారణంగా ఈ సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. రాజ్యాంగ సభ్యుల ఎన్నిక అనంతరం రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 211 మంది సభ్యులతో సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని ఇప్పటి పార్లమెంటు భవనపు సెంట్రల్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి భారత నాయకులు జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్, ఆచార్య జేబీ కృపలాని, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, బిఆర్ అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఇక 1947 ఆగస్టు 14 రాత్రి రాజ్యాంగ సభ సమావేశమై అర్ధరాత్రి నాటికి స్వతంత్ర భారత శాసనసభగా అవతరించింది. రాజ్యాంగ పరిషత్లోని సభ్యులంతా 22 కమిటీలుగా ఏర్పడ్డారు. ఈ కమిటీలలో ముఖ్యమైన విభాగమైన ముసాయిదా కమిటీని 1947 ఆగస్టు 29న రాజ్యాంగం ఏర్పాటు చేసింది. 7 సభ్యులతో ఏర్పడ్డ ఈ కమిటీకి అధ్యక్షుడిగా బిఆర్ అంబేద్కర్ని ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్ 11 సార్లు 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజుల కాలాన్ని రాజ్యాంగ ముసాయిదాపైనే వెచ్చించింది. రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసే క్రమంలో రాజ్యాంగ పరిషత్ దేశ ప్రజల నుండి సలహాలను కోరగా 7635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2473 ప్రతిపాదనలు పరిశీలించి, చర్చించి, పరిష్కరించి చివరికి ఎన్నో పరిణామాల అనంతరం భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో ఆమోదించారు. మొత్తంగా స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించిన తర్వాత 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. ఆ తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దై భారత్ తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు,
కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది. భారత రాజ్యాంగంలో పీఠిక చాలా ముఖ్యమైనది. ఈ పీఠిక కమిటీ అధ్యక్షుడిగా రామ్ మనోహర్ సింహ ఉన్నారు. ఈ పీఠికలో ఇలా పేర్కొనబడింది: భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవటానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయంలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ధర్మంలో, ఆరాధనలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవటానికి మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాము. రాజ్యాంగం ఆమోదించిన మొదట్లో భారత్ను సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. ఆ తరువాత 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారింది. భారత రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ సుమారు 50 దేశాలకు పైగా వెళ్ళి అక్కడి పాలనా వ్యవస్థపైన పరిశోధన చేసి ఎన్నో అంశాలను సేకరించి భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే భారత రాజ్యాంగం కన్నా ముందు భారత్లో బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో చార్టర్ చట్టాలను, కౌన్సిల్ చట్టాలను, భారత ప్రభుత్వ చట్టాలను రూపొందించింది. ఈ చట్టాల ద్వారా భారత్లో ఎన్నో నియమ నిబంధనలు అమలు చేశారు. వీటిలో 1935లో భారత ప్రభుత్వ చట్టం చాలా ముఖ్యమైనది. ఈ చట్టం నుండి దాదాపు 50% అంశాలను తీసుకుని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి మూల చట్టం అంటారు. ఈ చట్టంతో పాటుగా అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి ఏక పౌరసత్వ అంశాన్ని బ్రిటన్ రాజ్యాంగం నుండి, పార్లమెంటరీ విధానాన్ని బ్రిటన్ నుండి, సభాపతి పదవి వ్యవస్థని బ్రిటన్ నుండి, భారతదేశంలో ప్రాథమిక హక్కులను అమెరికా నుండి, అత్యున్నత న్యాయస్థానం అంశాన్ని అమెరికా నుండి, న్యాయ సమీక్షాధికారం అమెరికా, భారతదేశంలో ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుండి, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఐర్లాండ్ నుండి, రాజ్యసభ సభ్యుల నియామకం ఐర్లాండ్ నుంచి, భారతదేశంలో ప్రాథమిక విధులు రష్యా నుంచి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు కెనడా నుండి, అత్యవసర పరిస్థితిని వైమార్ జర్మనీ నుంచి, ఇలా ఇంకా ఎన్నో అంశాలను వివిధ దేశాల రాజ్యాంగం నుండి తీసుకున్నారు. 2 సంవత్సరాల 11 నెలల 11 రోజుల పాటు రాయబడిన ఈ రాజ్యాంగానికి చిహ్నంగా ఐరావతాన్ని కేటాయించారు. దాదాపు 400 పేజీలతో 64 లక్షల ఖర్చుతో ఏర్పాటైన ఈ రాజ్యాంగ ప్రతులని ప్రేమ్చంద్ అనే కాలిగ్రాఫర్ రాశాడు. ఇక రాజ్యాంగంగా పుస్తక రూపశిల్పిగా నందన్ లాల్ బోస్ తన సేవలందించారు. రాజ్యాంగం ఆమోద సమయానికి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలుండగా 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ను చేర్చగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 10వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11, 12వ షెడ్యూల్ని పొందుపరిచారు. భారత రాజ్యాంగంలోని ఏదైనా అంశాన్ని సవరించాలంటే పార్లమెంటు ఉభయ సభల్లోనూ సవరణ బిల్లు ఆమోదం పొందాలి. అలాగే సభలో హాజరైన సభ్యుల్లో 3/2 వంతుల ఆధిక్యత, మొత్తం సభ్యుల్లో సాధారణ ఆధిక్యతతో మాత్రమే బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే ప్రత్యేకించిన కొన్ని అధికారణాలు, షెడ్యూళ్లకు సంబంధించిన సవరణల బిల్లులు పార్లమెంటు ఉభయ సభలతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో కనీసం సగం సభలు కూడా ఆమోదించాలి. పై విధానాల ద్వారా ఆమోదం పొందిన బిల్లులు రాష్ట్రపతి సంతకమైన తర్వాత సంతకమైన తేదీ నుండి సవరణ అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణలు జరిగాయి. ప్రపంచం మేధావిగా పేరుగాంచిన అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటైన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా ఎన్నో దేశాలకు దిక్సూచిగా ఉంది. భారత భూభాగంలో పుట్టిన ప్రతి జీవికి హక్కులను కల్పించింది మన రాజ్యాంగం. కుల, మత, జాతులకు అతీతంగా ప్రతి పౌరుడికి సమ హక్కులు, చట్టాలు కల్పించి అద్భుతమైన దేశంగా నేడు భారత్ పరిపాలించగలుగుతుందంటే దానికి ప్రధాన కారణం భారత రాజ్యాంగం. ఇది ఇవాల్టి ఫ్రైడే డైరీస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ టీవీ.